2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ఓటమిని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఫామ్ లో ఉన్న మన ఆటగాళ్లు సొంత గడ్డపై ఈసారి కప్పు కొట్టడం గ్యారంటీ అనుకున్న ఫ్యాన్స్ కు నిరాశ మిగిలింది. అంచనాలు తగ్గట్లుగానే ఫైనల్ కు వెళ్లిన రోహిత్ సేన ఆస్ట్రేలియా అడ్డంకిని అధిగమించలేకపోయింది. వరుసగా 10 మ్యాచ్లు గెలిచి రాయల్ గా ఫైనల్ అడుగుపెట్టిన తుది సమరంలో ఆస్ట్రేలియా చేతులు అనూహ్యంగా ఓడిపోయారు. అయితే 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమిపై టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రివెంజ్ తీర్చుకునే ఆలోచనలో ఉన్నాడు. మంగళవారం టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వేదికలను ప్రకటించిన కార్యక్రమంలో సూర్యకుమార్ యాదవ్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఎవరితో ఆడాలనుకుంటున్నారనే ప్రశ్న ఎదురైంది. దీనికి సూర్యకుమార్ యాదవ్ స్పందిస్తూ ఆస్ట్రేలియా ఫైనల్ కు రావాలి, అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఓడించాలని తన అభిప్రాయాన్ని తెలిపాడు. మరోవైపు రోహిత్ శర్మ గతమే ఖచ్చితంగా ఇండియా ఫైనల్స్ కు వచ్చి టైటిల్ గెలవాలని రోహిత్ చెప్పుకొచ్చాడు. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ ని మొన్న రిలీజ్ చేసింది. ఇండియా శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిచ్చి ఈ మెగా టోర్నీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరుగుతుంది. ఎప్పుడూ లేని విధంగా టోర్నీలో 20 జట్లు తొలిసారిగా తలపడనున్నాయి. టోర్నీ ఇండియాలో జరుగుతుండడంతో భారీ హైప్ నెలకొంది. గ్రూప్ ఏ లో ఇండియా, పాకిస్తాన్, అమెరికా, నెదర్లాండ్, నమీబియాలో ఉన్నాయి. గ్రూప్ బి లో శ్రీలంక, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జింబాబ్వే, ఓమెన్ ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లు ఆడితే ఇండియా, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్ రావచ్చు. ఒకవేళ ఆస్ట్రేలియా ఫైనల్ కు వస్తే టీమిండియా రివెంజ్ తీర్చుకుంటుందో లేదో చూడాలి.